ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక వార్త రాశారు. దీనికి సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. ఇందిరమ్మ ఇంటికి కట్ ఆఫ్ 1994 1994 లోపు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చి ఉన్నాయో వాళ్ళకు మళ్ళా వచ్చే అవకాశం ఉంది. కానీ 1994 తర్వాత ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నారో వాళ్ళు అనర్హులట. దానికి సంబంధించినటువంటి వార్త రాశారు. అంతకుముందు ప్రభుత్వ పథకం కింద ఇల్లు పొందిన ఇందిరమ్మకు అర్హులే, ఆ తర్వాత పొందిన వారు అనర్హులు. 30 ఏళ్లలో నాటి ఇల్లు శిథిలమై ఉంటాయన్న అంచనాతో సర్కారు తాజా నిర్ణయం. ఇగో ఇక్కడ ఉంది ఇందిరమ్మ ఇల్లు. ప్రభుత్వం కట్టిస్తే కట్టించారు, కానీ ఈ 3 రంగులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రంగులు వేయడమే పద్ధతి బాగలేదు. అయితే మరి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం కోసం అనేటువంటి వార్త సాక్షి పేపర్ రాసింది. చదివే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఓ పర్యాయం పేదల కోసం ప్రభుత్వం కట్టించే ఇంటిని పొందినవారు ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదు అని ఇటీవలే స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానికి చిన్న సవరణ చేసింది. 1994 సంవత్సరాన్ని కటఫ్గా నిర్ణయించినట్టు తెలిసింది. 94కు ముందు ప్రభుత్వం పథకంలో ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ కటాఫ్ సంవత్సరం తర్వాత ప్రభుత్వం నుంచి పేదల ఇంటిని పొందిన వారు మాత్రం ఇందిరమ్మ పథకానికి అనర్హులవుతారంట. చూడండి ఎన్ని కోతలు పెడుతుంది గవర్నమెంట్. 94కు ముందు ఇందిరమ్మ ఇల్లు వస్తే వాళ్ళకి ఇస్తారట. అప్పుడు కట్టిన ఇల్లు శిథిలమయ్యే అవకాశం ఉంటుంది, కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 ఏళ్ళ నాటి ఇండ్లు పాతబడే ఉంటాయి, వాళ్ళకు అవకాశం ఇద్దాం. 94 తర్వాత ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారో వాళ్ళు ఇయ్యారట. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టి సాచురేషన్ పద్ధతిలో ఇండ్లను మంజూరు చేశారు. 2004 నుంచి 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. అప్పట్లో ఈ ఇళ్లను పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే 2004 నుంచి వెళ్ళి 10 ఏళ్ల కాలంలో 19 లక్షల ఇండ్లు వచ్చిన మాట వాస్తవమే కావచ్చు, కానీ అందులో అన్ని ఇండ్లకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు. కొన్నిటికి మొత్తమే రాలేదు, కొన్నిటికి సగం వచ్చినాయి, కొన్నిటికి 75% వచ్చినాయి, కొన్నిటికి 25% వచ్చింది, బేస్మెంట్ లెవెల్లో వచ్చింది. మరి వాటి పరిస్థితి ఏంటి? వాటి మీద కూడా ఒక జాబితా విడుదల చేయాలి కదా, దాని మీద ఒక కన్క్లూజన్ కూడా జనాలకు ఇవ్వాలి కదా. పేరు పెట్టిర్రు, లిస్టులో వచ్చింది, కానీ ఇల్లు మంజూరైనట్టు ఉంది, కానీ అకౌంట్లో డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు రాలేదు, ఎక్కడ కూడా బిల్లులు తీయలేదు, ఇల్లు కూడా కట్టలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని మీద కూడా దిశానిర్దేశం చేయాలి. చూడండి, ఈ పథకం కింద ఇల్లు పొందిన వారు పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున ఈ లబ్ధిదారులకు మళ్ళీ ఇల్లు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఆధార్ నెంబర్తో కూడా ఆ వివరాలను అనుసంధానించినందున వడపోత సులభంగా జరుగుతుంది. అంతకు ముందు వరకు ప్రభుత్వ పక్షాన ఇలా ఉధృతంగా ఇళ్ల నిర్మాణం జరిగేది కాదు. పరిమిత సంఖ్యలో ఇళ్లను నిర్మించేవారు. 95కు పూర్వం అర్బన్ పర్మనెంట్ హౌసింగ్, రూరల్ పర్మనెంట్ హౌసింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందేది. ఇట్లా 30 ఏళ్ల కింద జరిగినటువంటి విషయాన్ని ఎట్లా జరిగింది, ఎట్లా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, వాళ్ళకి ఏంటి రూల్స్ అనేటువంటిది కొంత జనాలకు తీసుకొచ్చే ప్రయత్నం సాక్షి చేసింది. కానీ పూర్తి స్థాయిలో గవర్నమెంటు నియమ నిబంధనలు విడుదల చేసి దానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కటఫ్ ఏంటి, ఎవరికి వస్తాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, నా భాషలో చెప్పాలంటే, జనం టీవీ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అర్హులకు ఇస్తారో అయ్యారా? ఒక కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు. అక్కడ చాలా గ్రామాలు ఉంటాయి, 100 గ్రామాలు ఉంటాయి, 100కు పైన గ్రామాలు ఉంటాయి. మరి ఊరికి ఎన్ని వస్తాయి? 5-10 వస్తాయి. ఆ 5-10 కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతారా? తీసుకపోతే మళ్ళా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకోకుండా పేదలకు ఇస్తే అప్పుడు పేదల ప్రభుత్వం అవుతుంది, పేదల దగ్గర గుండెలో పెట్టుకొని చూసే అవకాశం ఉంటుంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించినటువంటిది.